అందరికీ ఎల్సెల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో మాకు పాలు పోసే వాళ్ళకు బర్రె ఈనింది జున్ను పాలు ఇచ్చారు 1 లీటరు. ఈ పాలతో జున్ను ఎలా తయారు చేయాలో మీకు చూపెడతాయి. ఇప్పుడు అందులో జున్ను ఎలా తయారు చేయాలో మీకు చూపెడతాయి. ఇప్పుడు మేము పాలు పోసుకునేదాన్ని రోజు మాకు వాళ్ళు బర్రె ఈనినప్పుడల్లా మాకు జున్ను పాలు ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఈ పాలు మట్టి కుండలో పోసుకున్నాం. రండి ఫ్రెండ్స్, పొయ్యి మంట వేసుకొని జున్ను తయారు చేసుకున్నాం కదా. మీద పెట్టుకున్నాం. ఇట్లా పెట్టుకోవాలి చిన్న మంటలో. పాలు కాగుతున్నాయి కదా, ఈ 4 యాలక్కాయలు దంచి పెట్టుకున్నాం అంత లోపల. ఇదిగో ఈ జున్ను పాలల్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. పాలు పోతే ఇరుగుతుంది అన్నమాట, జున్ను అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఉప్పు వేసే. మూత పెట్టు. ఇప్పుడు చూద్దాం. ఇదిగో అప్పుడప్పుడు కల పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగంటుంది అన్నమాట. అడుగంటితే కాటోసం వస్తుంది. మూత పెట్టుకుందాం 1 నిమిషం. కాలాలి. ఇలాచి పొడి వేద్దాం. ఇలాచి పొడి దానికి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం పొడి వేసుకుందాం. ఇక సరిపోతుంది 1.5 కప్పు. కొంతమంది బెల్లం వేసుకోకుండా కూడా చేసుకుంటారు. మనం 1 నిమిషం మూత పెట్టుకుంటే బెల్లం కరిగిపోతుంది. దించేసుకున్నాం. మేమేదో అమ్మే వాళ్ళు పీసులుగా కట్ చేసి అమ్ముతారు అన్నమాట. పూర్వకాలంలో న్యాచురల్గా చేసేవాళ్ళు కదా, మేము అదే పద్ధతిగా చేసుకుంటాం అన్నమాట. అట్లా చేసినాం. మేము పాలు పోసుకునేదాన్ని మీకు బర్రె ఉంటే మాకు జున్ను పాలు పోయమని అడుగుతాము. అట్లా దీంట్లో ఈ వాటర్ కూడా ఇట్లనే వేసుకొని తినాలన్నమాట, బాగుంటుంది. ఇలాచి పొడి బెల్లం అన్నీ వేసినాం కదా, సూపర్గా ఉంటుంది. పోయారు అందరికి జున్ను పాలు దిష్టి తగులుతుందని మేమేదో అడుగుతాం. పాలు పోసుకునేదానా పోతారన్నమాట. బెల్లం వేసినాం కదా, బెల్లం పొడి కరిగింటుందేమో చూద్దాం. ఇంకా దించుకుందాం. ఉడికింది కదా, దించుకుందాం. ఇంతే జున్ను కమ్మంగా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైనా ఈ వాతం ఉండేటోళ్ళు తినరన్నమాట. కొంతమందికి చాలా ఇష్టం జున్ను అంటే. ఇక మా పిల్లలకు కూడా ఇష్టమనే అమ్ముకునే వాళ్ళు పీసులు ఉంటాయి. ఇది మనకి ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మా వీడియో, ఈరోజు జున్ను వీడియో. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.